హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం నీలి నీడలు ఆస్ట్రేలియాకు విస్తరించాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కొనసాగుతోంది. అయినా ఇజ్రాయెల్ మాత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తరచూ గాజాపై దాడులు చేస్తూ గాజా పౌరుల మరణాలకు కారణమవుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఇజ్రాయెల్కు చెందిన యూదులపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రపంచంలోని ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న యూదులు మాత్రం ఇజ్రాయెల్ కారణంగా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. ఇక తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ బొండి బీచ్లో జరిగిన మారణ హోమం దీనికి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఏ ముహూర్తాన అంటే అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్పై దాడులు చేసి అమాయక యూదులను ఊచకోత కోసిన తర్వాత నుంచి పరిస్థితులు శరవేగంగా మారిపోయాయి. హమాస్ ఊచకోతకు ఇజ్రాయెల్కు చెందిన 1200 మంది యూదులు బలయ్యారు. 250 మంది కిడ్నాప్కు గురయ్యారు. దీనికి బదులుగా ఇజ్రాయెల్ గాజా నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా నామరూపాలు లేకుండా చేసింది. దీంతో గాజా పౌరులు ఇప్పటికీ రోడ్డుపైనే పిల్లాపాపలతో ఎముకలు కొరికే చలిలో వణుకుతూ అత్యంత దుర్భర పరిస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. ఇక ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ సుమారు 70,000 మంది పాలస్తీనా పౌరులను చంపేసింది. దీంతో సహజంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు యూదులను చంపాలని ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు. దానికి తాజా ఉదాహరణగా సిడ్నీ నగరంలోని బోండీ బీచ్లో జరిగిన కాల్పుల ఘటనను చెప్పుకోవచ్చు. ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగిన తర్వాత ప్రపంచంలోని పలు దేశాల్లో, అది బ్రిటన్ కానియండి, అమెరికా కానియండి, యూరోప్ కానియండి, ఎక్కడైనా యూదులు కనిపిస్తే వారిపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బ్రిటన్లో యూదులు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే భయంతో వణికిపోతున్నారు. ఇక ఆదివారం నాడు సిడ్నీలో యూదులు హనుక్కా అనే పండుగను జరుపుకున్నారు. దీన్ని యూదులు ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ గా చెబుతారు. ఆదివారం నుంచి ఈ ఫెస్టివల్ మొదలైంది. డిసెంబర్ 22న ముగుస్తుంది. ఈ వారం రోజులు సెలవు దినాల్లో యూదులు కుటుంబాలతో కలిసి క్యాండిల్ లైట్లు వెలిగిస్తారు. అయితే ఈ పండుగ నేపథ్యం విషయానికొస్తే జెరూసలేంలో క్రీస్తుకు పూర్వం 165 సంవత్సరంలో మక్కబీలు అనే రెబల్స్ పవిత్రమైన జెరూసలేం టెంపుల్ను తిరిగి స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో హనుక్కా అనే పండుగ జరుపుకుంటారట. ఈ వారం రోజుల పాటు యూదులు ప్రార్థనలు జరుపుకుంటారు. కుటుంబాలు, బంధువులు కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇక సిడ్నీలోని యూదులు ఆదివారం సాయంత్రం బోండీ బీచ్లో కుటుంబాలతో కలిసి ఆనందించాలని రావడం, అదే సమయంలో తండ్రి కొడుకులిద్దరూ తుపాకులు తీసుకుని బీచ్కు వచ్చి కనిపించిన వారిని కనిపించినట్లు కాల్చి చంపడం మొదలుపెట్టారు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే కాల్పులు జరిపిన తండ్రి కొడుకుల విషయానికొస్తే, తండ్రిని పోలీసులు కాల్చి చంపితే కొడుకు నావిద్ అక్రమ్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రి చుట్టూ గట్టి కాపలా కాస్తున్నారు పోలీసులు. అయితే వీరు యూదులపై కాల్పులు జరపడానికి గల కారణమేంటనే విషయం గురించి ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. కొందరు మాత్రం కాల్పులు జరిపిన ప్రదేశంలో ఐసిస్ జెండాలు కనిపించాయని చెబుతున్నారు. మరికొందరు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. ఇక యూదులపై కాల్పులకు తెగబడింది మాత్రం తండ్రి కొడుకులు సాజిద్ అక్రమ్, కుమారుడు నవీద్ అక్రమ్లు మాత్రమే అని పోలీసులు తేల్చి చెప్పారు. వీరి వెనుక ఎవరూ లేరని స్పష్టం చేశారు. సాజిద్ అక్రమ్ విషయానికొస్తే ఆయన వ్యాపారం చేస్తూ ఉన్నాడని చెబుతున్నారు. అయితే 24 ఏళ్ల కుమారుడు నావిద్ మాత్రం ఇటుకల బట్టీలో పనిచేసి ఇటీవల ఉద్యోగం మానేశాడట. అయితే సాజిద్ అక్రమ్ పేరుతో 6 లైసెన్స్ ఆయుధాలున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ ఆయుధాలను సాజిద్ ఆదివారం నాడు యూదులపై కాల్పులకు వినియోగించాడు. తాజా పరిణామం తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని యాంథనీ ఆల్బనీస్ గన్ లైసెన్సును మరింత కట్టుదిట్టం చేస్తానని, చట్టాలను మారుస్తామని ప్రకటించారు. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి సాయంత్రం పూట స్విమ్మింగ్కు వెళ్లి వస్తామని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లారట. సాజిద్ భార్య తాజాగా జరిగిన షూటింగ్ తర్వాత షాక్కి గురయ్యారు. తనకు ఈ విషయం తెలియదని, తండ్రి కొడుకులిద్దరూ స్విమ్మింగ్కు వెళ్తామని చెప్పి వెళ్లారు. అటు తర్వాత వారు ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదని ఆమె చెప్పుకొచ్చారు. ఇక సాజిద్ అక్రమ్ ఆస్ట్రేలియాకు స్టూడెంట్ వీసాపై 1998లో వచ్చాడట. నావిద్ అక్రమ్ అక్కడే పుట్టాడని, హోంమంత్రి
టోనీ బుక్కీ చెప్పారు. మరిన్ని వివరాలు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. అయితే న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లేన్యాన్ మీడియాతో మాట్లాడుతూ సాజిద్ కారులో 2 ఇస్లామిక్ స్టేట్ జెండాలు కనిపించాయని చెప్పారు. బీచ్లో సుమారు 10 నిమిషాల పాటు కాల్పులు జరిపాడని, హనుక్కా ఫెస్టివల్ జరుపుకోవడానికి సుమారు 1000 మంది వచ్చారని తెలిపారు. కాల్పులు మొదలవగానే బీచ్కు వచ్చిన వారు చెల్లాచెదురై సమీపంలోని వీధుల్లోకి పరుగులు తీశారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే సాజిద్ అక్రమ్ విచక్షణారహితంగా తన తుపాకీతో కాల్పులు జరుపుతుంటే అకస్మాత్తుగా ఒక వ్యక్తి పరుగున వెళ్లి సాజిద్ అక్రమ్ను వెనుక నుంచి పట్టుకుని అతని చేతి నుంచి తుపాకీని లాక్కోవడాన్ని అక్కడికి సమీపంలో ఉన్న ఒక వ్యక్తి వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో న్యూస్ ఛానల్స్తో పాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆయన చూపిన ధైర్య సాహసానికి ప్రతి ఒక్కరూ అతన్ని పొగడ్తలతో ముంచెత్తారు. లేదంటే సాజిద్ మరికొంతమంది ప్రాణాలు తీసేవాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక సాజిద్ అక్రమ్ గన్ లాక్కున్న హీరో పేరు అహ్మద్ అల్ అహ్మద్ అని 7 న్యూస్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఈ 43 ఏళ్ల అహ్మద్ అక్కడే సమీపంలో పండ్ల షాపు నిర్వహిస్తున్నాడని అతడి బంధువు చెప్పాడు. సాజిద్తో జరిగిన పెనుగులాటలో అతడిపై 2 సార్లు కాల్పులు జరిగాయని, ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో సర్జరీ జరుగుతోంది. అతని కోసం నిధుల సేకరణ మొదలు పెడితే సోమవారం మధ్యాహ్నం వరకు సుమారు 5.5 లక్షల ఆస్ట్రేలియా డాలర్లు వసూలయ్యాయి. అయితే ప్రపంచంలోని అత్యంత ప్రశాంతమైన దేశంగా ఆస్ట్రేలియాకు పేరుంది. ఎప్పుడో కానీ మాస్ షూటింగులు జరగవు. చివరగా 1996లో టాస్మానియాలో పోర్ట్ ఆర్థర్ టూరిస్టు సైట్లో ఒక గన్మెన్ విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే జ్యూయిష్ కమ్యూనిటీల సంఖ్య చాలా తక్కువ. ఆస్ట్రేలియా జనాభా విషయానికొస్తే 27 మిలియన్లలో కేవలం 1.5 లక్షల మంది యూదులుంటారు. వారిలో 3వ వంతు సిడ్నీ తూర్పు శివార్లలో ఉంటున్నారు. తాజాగా కాల్పుల తర్వాత ఇక్కడ ఉంటున్న జ్యూయిష్ కమ్యూనిటీ భయంతో వణికిపోతోంది. ప్రభుత్వం గట్టి భద్రత ఏర్పాటు చేస్తామంటోంది. ఆస్ట్రేలియాలో తమ కమ్యూనిటీపై జరిగిన దాడిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్పై మండిపడ్డారు. తాను గత కొంతకాలంగా ఆల్బనీస్ను హెచ్చరిస్తూ వస్తున్నా పాలస్తీనాను దేశంగా గుర్తించవద్దని మొరపెట్టుకున్నా ఆయన పట్టించుకోలేదు. బ్రిటన్తో పాటు ఫ్రాన్స్ కూడా పాలస్తీనాను గుర్తించడం వల్లే తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ దాడిని యాంటీసెమిటిజం అని నెతన్యాహు పేర్కొన్నారు. యాంటీసెమిటిజం అంటే యూదులపై ద్వేషం పెంచడమని అర్థం. ఈ వ్యాధిని ఆల్బనీస్ పెంచి పోషిస్తున్నాడు. యూదులపై దాడికి పూర్తి బాధ్యత ఆయనదే అని ఆగ్రహం వ్యక్తం చేశారు నెతన్యాహు. ఈ ఏడాది ఆగస్టులోని తాను ఆల్బనీస్కు లేఖలో పాలస్తీనాను గుర్తించవద్దని కోరాను. ఆస్ట్రేలియా రోడ్లపై యూదులను ముస్లింలు అడ్డుకుంటున్నారని, వేధిస్తున్నారని అప్పుడే చెప్పాను. ఆయన బలహీనత ముస్లింలను ప్రసన్నం చేసుకోవడం వల్లే ఆస్ట్రేలియాలో యూదులు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని నెతన్యాహు ఆస్ట్రేలియా పీఎంపై ధ్వజమెత్తారు. మరి తాజా పరిణామాల క్రమంలో ఇజ్రాయెల్ తదుపరి కార్యాచరణ ఎలాంటిది ఉంటుందో అన్న భయంతో గాజా ప్రజలు వణికిపోతున్నారు. ఆస్ట్రేలియాపై ఉన్న ద్వేషంతో నెతన్యాహు తమపై ప్రతాపం చూపిస్తాడా అన్న అనుమానాలు మిడిల్ ఈస్టులోనూ వ్యక్తమవుతున్నాయి.